హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకినాడ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఎప్పుడు చూద్దాం. అలాగే మహారాష్ట్రలోని లాసల్గంజ్ మార్కెట్ ఉల్లి వివరాలు కూడా చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రైతులకు అందిస్తున్నాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది కాకినాడ జిల్లాలోని తుని మార్కెట్ యార్డ్కి సంబంధించిన రేట్లు. ఇవన్నీ 100 కేజీల రేట్లు అండి. వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు. తేదీ వచ్చేసి 5వ తారీఖు 3వ నెల 2024కు సంబంధించినవి. మహారాష్ట్ర సరుకు ఫుల్ పెద్ద సైజులు 80mm వచ్చేసి 2500 నుంచి 2600 వరకు వెళ్తుంది. 70mm 2400 నుంచి 2500 వరకు. 45mm ముక్కల సైజులు వచ్చేసి 2200 నుంచి 2400 వరకు. గోల్టాలు 2000 నుంచి 2200 వరకు. గోల్టీలు వచ్చేసి 1600 నుంచి 1800 వరకు. జోడాలు పంగలు బాగా లావులు ఉన్నట్టయితే 1200 నుంచి 1500 వరకు వెళ్తుందని చెప్తున్నారు. అలాగే ఆలగడలు వచ్చేసి మంచి క్వాలిటీ 1800 నుంచి 2000 వరకు వెళ్తే, ఆ యావరేజ్ క్వాలిటీలు వచ్చేసి 1500 నుంచి 1600 వరకు వెళ్తుందని చెప్తున్నారు. అల్లం వచ్చేసి 9000 నుంచి 10,000 వరకు. ఎల్లిపాయలు వచ్చేసి 15,000 నుంచి 25,000 వరకు వెళ్తుంది. టమాటోలు 300 నుంచి 350 రూపాయల వరకు 29 కేజీల బాక్సు. ఉల్లిగడ్డలు మన కర్నూలు మాల్ మిక్స్డ్ మాల్ వచ్చేసి 1600 నుంచి 1800 వరకు వెళ్తుందని చెప్తున్నారు 100 కేజీలు. అలాగే నాసిక్ నుంచి వచ్చిన 20 కేజీల బాక్స్ టమాటో మంచి క్వాలిటీ ఉన్నట్టయితే 450 నుంచి 460 రూపాయల వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇవి కాకినాడ జిల్లాలోని తుని మార్కెట్ యార్డ్కి సంబంధించిన రేట్లు అండి. అన్ని 100 కేజీల రేట్లు ఇవన్నీ. అలాగే మహారాష్ట్రలోని లాసల్గంజ్ మార్కెట్కి సంబంధించినట్టయితే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ లాసల్గంజ్ 5వ తారీఖు 3వ నెల 2024కు సంబంధించినవి. పొద్దున వెళ్ళిన బీట్లు అండి ఇవన్నీ. ఎర్ర ఉల్లి అంటే ఇప్పుడు ఎర్ర ఉల్లి నడుస్తున్నవి అయితే 1600 నుంచి 1700 వరకు వెళ్తుందని చెప్తున్నారు. సగం ఏదన్నా ఒక లాట్ 1800 వరకు కూడా వెళ్ళిందని చెప్తున్నారు. వేసవి ఉల్లి వచ్చలేదు. మొత్తం ఈరోజు అయితే నిలకడగానే ఉంది రేట్ అని చెప్తున్నారు. ఎటువంటి తగ్గుదల కానీ పెరుగుదల కానీ లేదు, ఒకటి విధంగా ఉందని చెప్తున్నారు. ఇది కూడా ప్రతిరోజు గమనించుకోండి. మార్నింగ్ వచ్చే రేట్లు ఈడ తగ్గిందంటే మాత్రం అన్ని మార్కెట్లో తగ్గుతాయి, లేదా స్థిరంగా ఉందంటే మాత్రం అటు ఇటుగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.